హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి అమలు చేయబోయే అన్ని సంక్షేమ పథకాల గురించి మరియు తాజా అప్డేట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదట రేషన్ విషయానికి వస్తే ఏపీలో ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీల మధ్య రేషన్ పంపిణీ జరుగుతుంది. అలాగే దివ్యాంగులు మరియు వృద్ధులకు ముందుగానే డోర్ డెలివరీ సౌకర్యం ఉంది. ఇక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే కేంద్రం ఏప్రిల్, మే, జూన్ 3 నెలల రేషన్ను ఒకేసారి ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఎండల తీవ్రత మరియు నిల్వ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ఆదేశాలు త్వరలో రావాల్సి ఉంది. అలాగే రేషన్ కార్డుదారులకు కిరోసిన్ సరఫరా కూడా మళ్ళీ ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండి సబ్సిడీ ధరకు కిలోకు 20 రూపాయలకు ఇస్తున్నారు. అలాగే ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితం. పంచదార సబ్సిడీపై కొన్ని ప్రాంతాల్లో రాగులు, జొన్నలు కూడా ఇస్తున్నారు. ఇక పెన్షన్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సదరం స్లాట్లు ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అర్హత ఉంటే సదరం సర్టిఫికెట్ ఇస్తారు. ఇది కొత్తగా దివ్యాంగుల పెన్షన్ తీసుకోవాలంటే తప్పనిసరి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలకు ఇది అవసరం. ఇక ఫ్రాడ్ పెన్షన్లు తీసుకుంటున్న వారిపై కంప్లైంట్ ఇస్తే వెరిఫికేషన్ చేసి తొలగిస్తారు. ఈసారి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉండడం వల్ల పెన్షన్లు ముందుగానే లేదా కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఇక గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే ఎల్పిజి వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. ఇంకా చెయ్యని వారు వెంటనే చేసుకోవాలి. ఇప్పటికే చేసిన వారు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఉజ్వల లబ్ధిదారులు సంవత్సరానికి ఒకసారి చెయ్యాలి. ఈకేవీసీ ఉంటేనే సబ్సిడీ మరియు ఉచిత సిలిండర్ ప్రయోజనాలు కొనసాగుతాయి. ఇక విద్యుత్ అప్డేటు చూస్తే పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. యూనిట్ ధర తగ్గించనున్నారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని ప్రభుత్వం తెలిపింది. ట్రూఅప్ ఛార్జీలు ప్రజలపై వేయకుండా డిస్కంల లోటును ప్రభుత్వం భరిస్తుంది. రైతులు, బలహీన వర్గాలకు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది. అలాగే గతంలో వసూలు చేసిన ట్రూఅప్ ఛార్జీలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇక రైతుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు ఇప్పటికే జమ అయ్యాయి. ఎవరికైనా డబ్బు రాకపోతే పేమెంట్ స్టేటస్ చెక్ చేసి సమస్యను సరి చేస్తే ఏప్రిల్ 10వ తేదీ వచ్చేలోపు 6,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇళ్ల పథకం విషయానికి వస్తే పిఎం ఆవాస్ యోజన కింద ఏప్రిల్లో కొత్త ఇళ్ల మంజూరీ ప్రారంభం కానుంది. అర్హుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఒక ఇంటికి సుమారు 2,39,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇక రాబోయే అనౌన్స్మెంట్లో ఆడబిడ్డ నిధి పథకం ఏప్రిల్ 2వ వారంలో అంటే ఏప్రిల్ 10, 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది. 18 నుంచి 60 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలపై కూడా 3వ వారంలో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. చివరగా తల్లికి వందనం పథకం జూన్లో స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఏప్రిల్ చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.